Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామిశెట్టి అక్క. మాట్లాడేద్దాం. నమస్తే వనజక్క. నమస్తే జాహ్నవి. వనజక్క, శుక్రవారం ఓకే, చాలా స్పెషల్ డే. ముఖ్యంగా ఆడవాళ్ళకి అదొక మంచి రోజు. అంటే పెద్దవాళ్ళ గుడ్ వైబ్స్, పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, ఆ శుక్రవారం రోజు ఆడవాళ్ళని ఏడిపించకూడదు, జాగ్రత్తగా చూసుకోవాలి, మంచిగా ఉండాలి అని. మీరు నాతో చాలా సందర్భాల్లో షేర్ చేశారు. మీరు ఆఫీస్కి వెళ్ళే రోజుల్లో ప్రతి శుక్రవారం చీర కట్టుకుని వెళ్ళేదాన్ని, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా. అందులో శుక్రవారానికి ఒక స్పెషల్ కదా. అయితే ఇప్పుడు నేనేం అడగాలనుకుంటున్నానంటే, ప్రతి శుక్రవారం మీ రొటీన్ ఏంటి? ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఆ రోజు స్పెషల్ గా పూజ చేసి స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. మీ శుక్రవారం రొటీన్ ఏంటి? ఇక్కడ ఏంటంటే ఇంట్లో ప్రతిరోజు నిత్య పూజ మాది. అంటే ఒకటే ప్రత్యేకించి ఒక శుక్రవారమే చేయాలి. కొంతమంది ఏంటంటే టైం కుదరదు కాబట్టి ఓన్లీ శుక్రవారం పూజ చేస్తారు. కొంతమంది ఓన్లీ ఒక వారంలో గురువారం చేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే మా ఇంట్లో ప్రతిరోజు పూజ ఉండాల్సిందే ఖచ్చితంగా. ప్రతిరోజు పూజ. అయితే శుక్రవారం ఇంకా కాస్త ప్రత్యేకత. ఎందుకంటే స్పెషల్ శుక్రవారము ఎలాగా పాజిటివ్ వైబ్ ఎలాగో ఉంటుంది. శుక్రవారము లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరమైన రోజు, అలాగే ఆడవాళ్ళకి కూడా ప్రత్యేకము. ఆ రోజు ఏంటంటే మా అత్తగారు వాళ్ళకి అఖండ దీపం పెట్టే ఆనవ కాబట్టి ఇంకా కాస్త అక్కడి నుంచే వచ్చినాయి కదా. మా అత్తగారు వాళ్ళది అఖండ ఆనవ అనమాట. సో అందరూ మేము ఎవరైతే కోడళ్ళు ఉన్నామో ప్రతి ఒక్కరు మా తోటి కోడలు ఏంటి అందరి ఇళ్ళలో మేము అఖండం పెడతాం. ఆ అఖండం ఏంటంటే మంచి బ్రాహ్మీ ముహూర్తంలో అఖండ దీపం పెడితే వచ్చే నెక్స్ట్ డే శనివారం రోజు సూర్యోదయం అయ్యే వరకు అది అలా వెలుగుతూనే ఉంటుంది అనమాట. అప్పటిదాకా దాన్ని అలా కాపాడుతూ ఉండాలి. అదే మాకు ఇదనమాట. మాకు అలా పరంపర, ఒక వంశ పారంపర్యంగా అలా వస్తూ ఉంది. కాబట్టి శుక్రవారానికి ప్రత్యేకించి ఇంకా అభిషేకాలు అవన్నీ ఇంట్లో చేస్తాం. ఇంట్లో అన్ని శివలింగాలు, అన్ని విగ్రహాలు అన్నీ ఉన్నాయి మా పూజ గదిలో. ప్రతి విగ్రహం నాకేమి అంటే ఈ విగ్రహం తెస్తే ఏదో అయిపోతుంది, చాలా మందికి ఉంటుంది, అమ్మ ఇది తెచ్చాక మాకు ఇలాగైపోయింది. అయితే నాకు ఒకటే ఒక నమ్మకం ఏంటంటే, మేము ప్రతిరోజు నిత్య పూజ, ఒకటి నిత్య నైవేద్యాలు, పూజలు రెగ్యులర్గా అవుతూనే ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా విగ్రహాలు తెచ్చుకొని కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు, విగ్రహం తెచ్చుకున్న తర్వాత మాకు ఇలాగైంది అలాగైంది అని. మేబీ అంటే అదొక మనకు ఒక ఫీలింగ్ తప్పిస్తే ఆ విగ్రహాన్ని మనము భగవంతుడు స్వరూపమే కదా. తెచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా మనం అభిషేకాలు కానీ నైవేద్యాలు కానీ ఎలా చేయాలో అలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఎటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అదొకటి. అయితే శుక్రవారం వచ్చింది అంటే గురువారమే రెడీ అవుతాయి అన్నీ. గురువారం సాయంత్రమే చక్కగా గుమ్మాలకి పసుపు అవన్నీ పెట్టేస్తూ ఉంటాము. మామిడి తోరణాలు ప్రతి శుక్రవారం కట్టుకుంటాము. ఎప్పుడు చూడండి మీ గుమ్మం పచ్చగా ఉంటుంది, పసుపు పచ్చగా అంటారు జనరల్ గా, కానీ ఎల్లో కలర్ లో ఉంటుంది చాలా మంది. మీది చాలా నిండుగా పసుపు పచ్చగా ఉంటుంది. ఏం రాస్తారు అంటే మామూలు పసుపేనా? ఆడించిన పసుపా? ఆడించిన పసుపు ఒకటి. పూజ దగ్గర వాడే ప్రతి వస్తువు ఎక్కడ కెమికల్ లేనిదే వాడతాను. పసుపు ఆడిస్తాను. కుంకుమ కూడా ఒక మంచి ప్లేస్ నుంచి తెప్పిస్తాను. కుంకుమ ఏంటి, సాంబ్రాణి, వాడే సాంబ్రాణి దగ్గర నుంచి కేర్ఫుల్ గా అది ఒకటి అనమాట. అది జాగ్రత్తగా చూసుకుంటాం. అవన్నీ ఏది కెమికల్ ఫ్రీగానే ఉండేలాగా మాక్సిమం, అంటే నాకు చేతనైన దాంట్లో కెమికల్ ఫ్రీగా ఉండేలాగా గానుగ నూనె వాడతాను, ఆవు నెయ్యి వాడతాను, ఈ రెండు. అండ్ పంచ దీపాన్ని, అదే మన 5 రకాల ఆయిల్స్ కలిపి చేసుకునే దీపం ఒకటి. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. బుధవారం వస్తే కొబ్బరి నూనె దీపాలు, ఇలా దీపాలు ఒక స్పెషల్. ఇది ఏ దీపం, మంగళవారం వస్తే చెమ్మేలి ఆయిల్ తోటి దీపాలు అలాగా. అది అంటే శుక్రవారం ఆవు నెయ్యి తోటి, నువ్వుల నూనె తోటి మాత్రము అఖండ దీపం పెడతాం. అయితే గుమ్మంకి ఏంటంటే మాకు మా గుమ్మం ఫ్రంట్ది పెయింట్ అయిపించలే. అందరూ ఎల్లో పెయింట్ వేసేసి దాని మీద ముగ్గులు. కానీ నాకేంటంటే నాకు ఓపికన్నన్ని రోజులు పెయింట్ లేకుండా నేను పెట్టుకోవాలి. అంటే పసుపు చక్కగా పచ్చగా ఉంటేనే అదొక న్యాచురల్గా బాగుంటుంది. పసుపు పెయింట్ ఎప్పుడైనా వేసేసుకోవచ్చు, పెయింట్ ఏముంది కాబట్టి పెడతాను. అయితే నేను ఏం చేస్తానంటే, మా గుమ్మము నేరేడు చెక్క, టీక్ కాదు. అవును, మా అత్తగారు అది కావాలని తెప్పించుకున్నా. నేరేడి చెక్క గుమ్మము లక్ష్మీ స్వరూపం అంటారు అనమాట. మా అత్తగారు మాకు అలాగా చెప్పారు కాబట్టి అదే కంటిన్యూ చేస్తాం. ఎప్పుడైనా నేరేడు చెక్కదే. ఎప్పుడైనా గుమ్మం కాస్త అటు ఇటు అవుతుంది కదా, ఎప్పుడైనా కాస్త పాడవుతుంది, ఊడిపోయి చెక్కలు అలా అయిపోయినప్పుడు మళ్ళీ రీప్లేస్ చేసినప్పుడు కూడా నేరేడు చెక్కది మాత్రమే తెచ్చి పెడతాను. పెట్టిన తర్వాత కూడా ప్రతి గురువారం ఏం చేస్తామంటే, గురువారం కానీ శుక్రవారం కానీ ఎప్పుడు పెట్టినా
పసుపులో పెరుగు కలుపుతాను. పెరుగు కొన్ని పాల చుక్కలు కలిపి పెడతాను అనమాట. పెడితే అది మంచి కలరు అండ్ అలా పెడితే కూడా మంచిది అంటారు, లక్ష్మి అంటారు. సో అలాగా ఈ పెరుగులో అది కలిపి పెడితే నీకు వచ్చే వారం వరకు కూడా అంతే ఆ రోజు పెట్టినట్టే ఉంటది అసలు గుమ్మానికి పచ్చగా. మళ్ళీ మంచి నీట్గా కడిగేసి మళ్ళీ అలాగా ముగ్గులు ఏంటి అవన్నీ పెట్టేస్తూ ఉంటాను. ఏమేమి చేయాలో ముగ్గుల దగ్గర నుంచి జాజు, మనం ఎర్ర జాజు వాడతాం, జాజు ప్రతిదీ ఫాలో అవుతాను అనమాట. ఫాలో అయ్యి శుక్రవారం రొటీన్ అది అలా అయిపోయిన తర్వాత రెగ్యులర్గా చేసే పొద్దున్న లలిత సహస్రనామాలు అవన్నీ చేసుకుంటాము. ఏ రోజైనా కానీ 6:15 కల్లా 6:15 కల్లా పూజ అయిపోవాల్సిందే ఇంట్లో. పూజ మొత్తం కంప్లీట్ ఎనీ డే. శుక్రవారం కాస్త ఎక్కువసేపు ఉంటుంది అనమాట, కొంచెం ఎక్కువ కొన్ని ప్రసాదాలు చేయడం అవన్నీ కాస్త ఎక్కువసేపు ఉంటుంది. బట్ అయినా ఒక 15 నిమిషాలు ముందు లేస్తాను తప్పిస్తే పూజ లేట్ అవ్వను మనం అంతే. దాని తర్వాత రెగ్యులర్గా చేసే పూజలు కానీ మేము చేసుకునే మాకు ఏదైతే మా జాతకాల ప్రకారం ఏవైతే ఇవి చదవాలో అవన్నీ అవి మీ నక్షత్రాలు బట్టి ఫాలో అవుతూ ఉంటారు. పిల్లలు కూడా వాళ్ళు స్నానాలు చేసుకొని వాళ్ళ పూజలు అంటే అంత పొద్దున్నే లేవర్లే, అంటే నేను మా వారు చేసే అంత ఎక్కువగా వాళ్ళు చేయరు. పిల్లలు జస్ట్ వాళ్ళ షెడ్యూల్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి. బట్ పిల్లలకి ఏం చేసామంటే వాళ్ళకు కూడా ఆ కనెక్ట్ భగవంతుడు వాళ్ళు చేసే జపాలు చిన్నవే, సూర్య నమస్కారాల దగ్గర నుంచి చిన్న జపాలు వాళ్ళు చేయాల్సిందే ప్రతిరోజు అనమాట. వాళ్ళకి ఆ రొటీన్ వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. కాస్త చేయకపోతేనే ఇబ్బంది పడతారు వాళ్ళు. ఎప్పుడైనా మేము ఏదైనా బ్రేక్ వచ్చి ఏదైనా ఇంట్లో అది ఇది ఉండి బ్రేక్ ఉంటే వాళ్ళు అంటారు ఏంటి మమ్మీ చేయట్లేదనా, అదే అంతలా అలవాటు అయిపోయింది వాళ్ళకి, అలాగా అలవాటు అయిపోయింది. సో అందరికన్నా డిఫరెంట్ గా ఖచ్చితంగా ఈ రొటీన్ ఉంటుంది. శుక్రవారం నాడు స్పెషల్ దీపం అనేది ఏమైనా సాయంత్రం శుక్రవారం పొద్దున్న పూజ ఒక అయితే సాయంత్రం మళ్ళీ ఉప్పు దీపాలు అవన్నీ పెట్టేస్తాను. ప్రతి శుక్రవారం పెడతాను వితౌట్ ఫెయిల్. ఉప్పు దీపం పెడతాను. నిమ్మకాయ మార్నింగ్ ఏం చేస్తామంటే పూజ అయిపోగానే శుక్రవారం రోజు గుమ్మానికి నిమ్మకాయ తిప్పేసి అటు ఇటు నిమ్మకాయ దిష్టి తీసేసి అక్కడ గుమ్మానికి అటు ఇటు పెడతాము. పెట్టిన తర్వాత ఖచ్చితంగా నేనేంటంటే లక్ష్మీ అమ్మవారికి స్పెషల్గా ఒక హారతి ఇస్తాను ఎవ్రీ ఫ్రైడే అనమాట. ఓకే, ఇప్పుడు అందరూ చెప్తారు ఈ హారతి ఇవ్వండి ఆ హారతి ఇవ్వండి అంటే నాకు ఈ హారతి వల్ల ఏమి అవుతుంది ఏం కాదన్న నాకైతే తెలియదు. కానీ నాకు అనిపించింది ఇలా చేస్తే నాకు బాగుంటుంది అని అనిపించింది. అలాగే హారతి ఇస్తాను అనమాట నేను లక్ష్మీ అమ్మవారికి. అందులో ఏం చేస్తాను, ఇప్పుడు అందరూ ఏమంటారు కొంచెం పచ్చకర్పూరంతో ఇవ్వండి, కుంకుమ పువ్వు వేయండి అలా ఇలా అంటే నేను ఏం చేస్తానంటే ఇప్పుడు చాలా హోమాలు అవి చూస్తూ ఉంటాను కదా, హోమాలలో అమ్మవార్లకు అన్నీ వేస్తూ ఉంటారు. యాలకుల దగ్గర నుంచి మన లవంగాలు మంచి సుగంధ ద్రవ్యాలు అన్నీ వేస్తారు. అన్నీ వేసి అమ్మవారికి హోమాలు చేస్తూ ఉంటారు. సో నేను అదే ప్రాసెస్ ఏం చేస్తానంటే శుక్రవారం పూట అన్ని సుగంధ ద్రవ్యాలు అవన్నీ వేసి అమ్మవారికి హారతి ఇస్తాను అనమాట. చక్కగా లక్ష్మీ అష్టకం చదువుతూ ఆ హారతి ఇస్తాను. నాకు బాగుంటది, ఒక మంచి ఫీలింగ్ అనమాట. అయితే ఇలా చేస్తూ ఉంటే అలా అలవాటు అయిపోయింది మెల్లిమెల్లిగా. ఎందుకో అనిపించి ఒక రోజు చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అది మీ ఓన్ గా మీరు అనుకుని చేసింది? నేను అనుకొని చేసింది, నేను ఎక్కడ ఏం లేదు. నాకు అనిపించింది ఇలా చేస్తే బాగుంటది. ఒక్కసారి మరి మన వ్యూవర్స్ కోసం కూడా అది ఎలా చేస్తారో చూపిస్తారా? తప్పకుండా తీసుకొస్తాను. సో ఏం చేస్తానంటే ఇలాగా ఒక ప్లేట్ ని అందంగా అలంకరించుకుంటాను. ఇది దేవుడి గదిలో కాదు. సో దేవుడి గదిలో ఏ వస్తువు బయటకు రాదు, అది మొత్తం మడిగానే చేసేసి అక్కడ దేవుడి గదిలో వస్తువు ఏది మాకు బయటికి తీసుకురాను నేను. ఓకే, కాబట్టి బ్రాహ్మణులు ఎంత మడిగా చేస్తారో మీది అలా ఉంటుంది అనుకుంటా కదక్క. అంటే అలా అలవాటు అయిపోయింది అంతే. అంటే మనం ఎలా ఉండాలనుకుంటున్నామో, మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉండాలనుకుంటున్నామో, మన పూజ గది కూడా అంతే క్లీన్లీనెస్ తోటి అంతే. అంటే మనం భగవంతుడిని ఆరాధించడం అంటే ఏదో దీపం పెట్టేసి ఏదో ప్రసాదాలు పెట్టేసి కాదు, మనస్ఫూర్తిగా అంతే నీట్నెస్. వాళ్ళకి దేవుడి గదిలో ఉన్న ప్రతి వస్తువు సపరేట్గా పెట్టడం, ఆ వస్తువులు కడుక్కునేటప్పుడు కూడా సామాన్లు అయ్యి కాస్త కేర్ఫుల్గా ఎంగిళ్ళ దగ్గర పెట్టకుండా అట్లా కట్టుకుంటే మనకి బాగుంటుంది. అయితే ఇలా ఒకటి ఏదైనా హారతి పళ్ళని తీసుకొని మంచి చక్కగా ఇలాగా అలంకరించుకోండి. లక్ష్మికి ఎరుపు గులాబీలు అంటే చాలా ఇష్టం, చాలా బాగా. ఫస్ట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్. ఇది అప్పుడు ఏం చేస్తానంటే ఇలాగా తమలపాకులు పెట్టేసి, అయితే ఇది చేస్తే మా పిల్లలు ఈరోజు స్పెషల్ హారతి లేదా, ఓకే పిల్లలు బాగా అలవాటు పడిపోయినట్టు. అయితే ఏం చేస్తానంటే జాజికాయ, జాపత్రి, ఇందులో అనాస పువ్వు, గంధము, కొంచెం పసుపు కుంకుమ, పసుపు కాస్త కుంకుమ వేసి
కుంకుమ పువ్వు వేస్తాను. వేసి దాని తర్వాత యాలకులు, ఇదో లవంగాలు, అన్ని 11 అలా చేస్తాను. కాస్త సింధూరము ఇవన్నీ వేసిన తర్వాత పచ్చకర్పూరం. ఇందులో ఏం చేస్తానంటే కస్తూరి, ఇప్పుడు ఇక్కడ లేదు, అది ఒక్కటే దేవుడి గదిలోనే ఉంటుంది. కస్తూరి పౌడర్ ఫామ్ లో దొరుకుతుంది మనకి, మామూలుగా జవ్వాది దొరుకుతుంది. అబ్బా ఎంత మంచి సువాసన ఇప్పుడే వస్తుంది, అవి పెట్టేసరికి వచ్చేస్తుంది. కస్తూరి ఇవన్నీ వేసేసి అప్పుడు ఇది చక్కగా అమ్మవారికి లక్ష్మీ అష్టకం చదువుతూ ఈ హారతి అమ్మవారికి ఇస్తాను అనమాట. ఇది వెలిగించేసి హారతి ఎవ్రీ శుక్రవారం ఇస్తాను. అయితే ఇంకా ఏం చేస్తానంటే ఈ ఉసిరికాయలో చక్కగా అసలు ఎంతసేపు వెలుగుతుందో తెలుసా, ఒకసారి ట్రై చేయండి. కాస్త కర్పూరం ఎక్కువ వేసుకోండి, పచ్చకర్పూరం ఇది ఎక్కువ వేసుకొని ఇలా వేసేస్తే ఇవన్నీ వెలుగుతున్నప్పుడు ఉంటది, మీ మైండ్ రిఫ్రెష్ అయిపోతుంది అనమాట. ఆ సువాసనకి ఒకసారి ట్రై చేయండి. దేవుడి దగ్గరే, గుమ్మం దగ్గర కాదు, దేవుడు అమ్మవారికి ఇది ఇచ్చిన తర్వాత రోజు వెళ్ళినా ఇదే దేవుడి గది అంతా ఇదే స్మెల్ వస్తూ ఉంటది అనమాట. అలాగా ఇది ఇచ్చేసిన తర్వాత మీరు నార్మల్గా మీరు హారతి అది తీసేసుకోండి. అయితే ఇంకా శుక్రవారం రొటీన్ అడిగావు కాబట్టి ఇది మాత్రం కంపల్సరీ అనమాట. ఎవ్రీ ఫ్రైడే చేస్తాను, కొన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నాను. సో అలాగే కంటిన్యూ అయిపోయింది. సో కానీ ఇది చేసినందువల్ల డబ్బులు వస్తాయో, ఇది చేసినందువల్ల ఇంకేదో అవుతుందని మాత్రం నేను చెప్పను. ఇది చేసినందువల్ల నాకు సంతోషం, ఫస్ట్ మనసు ప్రశాంతంగా ఉంటే అన్ని వస్తాయి. ఇలా చేసినందువల్ల నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడు హోమాలలోనే చూస్తాం ఇవన్నీ, కానీ ఇలా ఇచ్చినందువల్ల ఏమి తప్పులేదు. అలా అని ఏదో వచ్చేస్తుంది ఏదో అయిపోతుంది అని కాదు, కాకపోతే మీరు ఒకసారి మీలో ఆ ప్రశాంతత అన్నది ఒకటి ఏర్పడుతుంది అనమాట. సో ఆ ప్రశాంతంగా ఎప్పుడైతే ఉన్నామో అప్పుడు రైట్ వర్క్ మీద దృష్టి వెళ్తుంది. వర్క్ బాగా చేసామంటే ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. అదే అమ్మవారు అంటే స్పెషల్ కదా, ఆవిడకి ఏదో ఒకటి స్పెషల్ చేయాలి. అలా అని ఈ హారతి ఇస్తాను. అయితే ఈ ఉసిరికాయలు దొరికే సీజన్లో మాత్రము ఉదయం టైంలో ఈ హారతి ఇచ్చేసిన, సాయంకాలం టైంలో కూడా, ఉదయం సాయంత్రం నాకు ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడే. ఈ తర్వాత ఉసిరికాయతోటి హారతి కూడా ఇస్తాను అనమాట. ఉసిరికాయలు వెలిగించేసి జస్ట్ ఉసిరికాయల మీద పువ్వొత్తు పెట్టేసి ఆవు నేతిలో ముంచి ఆ హారతి కూడా లక్ష్మీ అమ్మవారికి ఇచ్చేస్తాను. సో ఇది శుక్రవారం నేను చేసే సింపుల్ ప్రొసీజర్. ఆ రోజు ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళకి ఖచ్చితంగా పసుపు బొట్టు ఇస్తాను. ఎవరో ఈ రోజు దాకా ఆ రోజు ఎవరో ఒకలో ఇద్దరు వస్తూనే ఉంటారు ఇంటికి. సో అందుకని ఆ శుక్రవారం కోసం స్పెషల్ గా తాంబూలం పక్కన పెడతా. ఎవరు లేకపోతే నువ్వు కూడా వచ్చావు చాలా సార్లు. సో అలాగా అంటే నాకైతే రొటీన్ ఎక్కువగా శుక్రవారాలు రావడం, పండగలకి వచ్చినప్పుడల్లా నాకు అవన్నీ అలవాటు అయిపోయినాయి. సో పండగలకు కూడా అక్క దగ్గరికి వచ్చామంటే ఖచ్చితంగా తాంబూలం వస్తుంది. శుక్రవారాలు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ప్రతి శుక్రవారం రొటీన్ అనమాట మాకు ఇంట్లో అందరికీ. అంటే సాయంత్రం కుడుకట లక్ష్మి అష్టోత్తరాలు, లక్ష్మి అష్టకాలు అవన్నీ చదువుతూ చక్కగా ఇంట్లో సాంబ్రాణి వేస్తాను. సాయంత్రం వేస్తే నార్మల్గా ఒక పాజిటివ్ వైబ్, అంటే భగవంతుడికి మనం ఎంతో దగ్గరగా ఉన్న ఒక మంచి ఫీలింగ్. అవును. అండ్ మీరు చేయడమే కాకుండా మేము అడగగానే అందరికీ తెలియాలి, అందరూ చేస్తే మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి చెప్పడం కూడా మాకు చాలా. అంటే ఇవేం ఎక్స్ట్రా చేయడాలు, ఆడంబరాలు అవన్నీ కాదు, మనకు ఉన్న దాంట్లోనే సింపుల్ గా చేసుకుంటే బాగుంటది. కుదరలేదని ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, కుదిరినప్పుడు. శుక్రవారం ఏంటంటే దీపాలు కాకపోయినా ప్రతి శుక్రవారం ఇంటి నిండా దీపాలు అయితే పెడతాను అనమాట. మా గుమ్మం ముందు, దేవుడి గుమ్మం ముందు అయితే ప్రతిరోజు ఉంటుంది. ఇంకా వెనకాల గుమ్మం దగ్గర కానీ, మా ఇంట్లో ఎంట్రన్స్లో సాయిబాబా అక్కడ మినిమం 11 దీపాలు అయితే వెలిగిస్తాను శుక్రవారం. తులసి దగ్గర, ఉసిరి చెట్టు దగ్గర దీపము, అరటి చెట్టు దగ్గర దీపము, అన్నీ ఇంకా దేవతా వృక్షాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి దగ్గర దీపాలు. ఇవన్నిటికీ టైం పడుతుంది నాకు శుక్రవారం సాయంత్రం కూడా. అందుకని ఒక టైం అయిపోయిన తర్వాత 5:30 నుంచి 7 గంటల దాకా ఫ్రైడే ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయండి. ఈ ప్రొసీజర్ అయితే అవ్వాల్సిందే. అండ్ ఆ టైం కొన్ని టైమ్స్ లో మాత్రం ఎస్పెషల్లీ పూజల్లో ఉన్నప్పుడు అవి అస్సలు ఫోన్ దగ్గర కూడా వెళ్ళను అసలు. ఏమైనా ఉంటే వేరే ఎవరికైనా చేస్తే. సో ఇది నా ఫ్రైడే సింపుల్ రొటీన్ అనమాట.
చాలా 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 చక్కటి విషయ పరిజ్ఞానం నిజంగా. అండ్ మంచి విషయము, మంచి పాజిటివ్ వైబ్స్ని ఇచ్చేది. పాజిటివ్ వైబ్స్ ఎప్పుడు ఉన్నాయో అప్పుడు ఖచ్చితంగా అష్టైశ్వర్యాలు అనేవి సిద్ధిస్తాయి, అందులో అయితే సందేహమే లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్ కదా. అండ్ చాలా మంచి విషయాన్ని లైవ్లో చూపించి మరి తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ వనజక్క. నమస్తే. చూసారు కదండి, మన సనాతన ధర్మం ప్రాపర్గా మనం నమ్ముకుని జాగ్రత్తగా వెళ్తే ఆయుర్వేదం ప్రకారం ఉన్నటువంటి ప్రతి మూలికలను మనకి అష్టలక్ష్ములు సిద్ధించే ఒక మంచి శుభసూచకంగా కూడా మనం వాడవచ్చు. ఆ వాడే విధి విధానాల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రొసీజర్ ఉంటుంది. ముఖ్యంగా శుక్రవారం మరి ఆ రోజు వనజక్క రొటీన్ ఏంటో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేసారు కదా. సో చాలా బాగుంది. కుదిరిన వాళ్ళందరూ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ఫాలో అవ్వండి. సో ఎవరి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు డెఫినెట్గా ఫాలో అయితే ఇంకా బాగుంటుంది. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.